కోళబొమ్మయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమిళ్ సాంగ్ మీద వీడియో అయితే ఎడిట్ చేయక చాలా డేస్ అయితే అయిపోతుంది. సో ఈరోజు అయితే తమిళ్ వీడియో అయితే ఎడిట్ చేశాను సాంగ్ మీద. వీడియో అయితే డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ టెస్ట్ లేయర్ ఉంది కదా, ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే యాడ్ చేసుకున్నాక కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే గ్రూప్ కనిపిస్తుంది కదా, గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి ఫస్ట్ అయితే. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇప్పుడైతే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే పై ట్యాప్ చేసి పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో మూవ్మెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం రొటేట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి రొటేట్ అయితే చేసుకోండి. సో ఈ ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ లేయర్ని అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను కదా, ఆ ఇమేజ్ మీకు వద్దంటే రిమూవ్ అయితే చేసుకొని మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే లేయర్ పై ట్యాప్ చేసి డ్రాట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసి మూవ్మెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఇమేజ్ని అయితే రొటేట్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ ఇమేజ్ అయితే స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్గా అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. మీ ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఎఫెక్ట్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోద్ది ఫ్రేమ్కి అయితే. సో చూస్తారు కదా. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను యాడ్ చేసిన ఇమేజెస్ అన్నీ సేమ్ చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. నేను ఇక్కడైతే ఒక ఇమేజ్ అయితే చేంజ్ చేసి చూపిస్తున్నాను. చూసారా, నేను యాడ్ చేసిన ఇమేజ్ మీకు నచ్చకపోతే ఇమేజ్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అన్ని లేయర్స్కి అయితే నేను ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను. సో ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి, వాటికి కూడా మీకు ఇలానే సేమ్గా యాడ్ అయితే చేసుకొని పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.